అప్పుడు ఎంతో కొంత అడ్డుకట్ట వేసే అవకాశం అప్పట్లో మీ చేతుల్లో ఉంది. తెలుగుదేశం చేతుల్లో, జనసేన చేతుల్లో లేదు. ఎందుకంటే అవి ప్రతిపక్షంగా ఉన్నాయి కాబట్టి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అప్పటికప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఫిర్యాదుల రూపంలోనో లేదా గవర్నర్ని కలవడమో ఇంకోటో చేస్తూ వచ్చినా ఎక్కడో కాస్త చూసి చూడనట్టు లేకపోతే ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఇంత నష్టం జరిగింది అని నేనంటే ఏమంటారు? అలా ఉండదండి రిషి గారు. ఎందుకంటే మంది ఫెడరల్ వ్యవస్థ, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాలకి అధికారాలు ఏంటి, కేంద్రానికి ఏంటి, కన్కరెంట్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ క్లియర్లీ డిఫైన్డ్. అవును. అరే మన కేంద్రంలో కొంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అంటే మోడీ గారు కొంత బలమైన వ్యక్తి కాబట్టి మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే నిజంగా బలహీనమైన ప్రధానమంత్రి గారికి ముందు ఉన్నట్టయితే మళ్ళీ చర్చ కూడా మీరు అడిగేవాళ్ళు, నేను చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఎవరు ఎందుకంటే ఒకసారి మోదీ షా ద్వయం ఒక డెసిషన్ తీసుకున్నాక అది ఎగ్జిక్యూట్ అవడమే తప్ప మధ్యలో బ్రేకులు ఉండవని. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో, నేను ప్రస్తావించట్లేదు అరెస్టులు వాటి గురించి, చాలా సందర్భాల్లో మోడీ జగన్కి చెప్పలేదా, జగన్కి మోడీ గారికి తెలియకుండా జరుగుతోందా, ఇట్లా ఎన్నో చర్చలు జరిగాయి. సో ఆ స్థాయిలో ప్రజలు చూశారట. ఇప్పుడు ఏమైనా ఏంటి, ఒకరు ఇందాక నేను అధికారానికి చంద్రబాబు నాయుడు గారు మన ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళని ఫిక్స్ చేయాలంటే దాని మీద ఒక త్వర ఎంక్వైరీ జరగాలి, దాన్ని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో చూసి ఇది చేయాలి. ఇంత తతంగా ఉంది. మన చేతుల్లో వాళ్ళు ఉన్నా కానీ అధికారం ఇష్టారాజ్యంగా చేయలేరు. అటువంటిది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఆ రకంగా లక్ష్మణ్ రేఖ దాటి వెళ్ళి ఊరికే మనకి బలం ఉంది కదా అంటే స్టేట్ లా అండ్ ఆర్డర్లు ఇన్వాల్వ్ కాకపోయినా ఇప్పుడు ఆలయాల మీద, విగ్రహాల మీద దాడి లాంటి కేసుల్లో సిబిఐ వెళ్ళినా కూడా దాని మీద కూడా బీజేపీ నేతలు ధర్నాలు, ఉద్యమాలు చేసినా కూడా ఒక ప్రాపర్ అవుట్కమ్ కూడా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే నేను. అట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఉంటాయి కానీ ఇది ఒక మెయిన్ పాయింట్. అది రాష్ట్రాల అధికారాల్లోకి ఒక లెవెల్ దాటి రాకూడదు కూడా. అది ఫెడరల్ వ్యవస్థకి మంచిది కాదు. రాలేదు కూడా. మన కాన్స్టిట్యూషన్ పక్కా ఇదిగా ఉంటుంది అని రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా చేయని చూపడమేనా అంటే, అటువంటిప్పుడు అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే హక్కు ఉంది కదా. కాకపోతే అది ఎప్పుడు గతంలో మిస్యూజ్ అయిందనే కారణంతో. అంటే రణబాబు గారు ఒకటేంటంటే ఇక్కడ వెన్ వీ టాక్ ద ఫ్యాక్ట్స్, ఇక్కడ బోత్ ద పార్టీస్ ఏదైనా కానీ పొలిటికల్ అడ్వాంటేజెస్ అనేది కూడా చాలా కీలక రోల్ పోషిస్తుంది. అది కొంత పోషించింది ఆ టైంలో. ఏంటంటే ఎవరిని పెద్దగా దూరం చేసుకోవడానికి అప్పట్లో బీజేపీ కూడా పలానా వాళ్ళు నేను శత్రువుగా చూడాలి అని కూడా అనుకోలే. తర్వాత కూటమి, ఆ తర్వాత డెవలప్మెంట్స్లో అన్నీ మారాయి. మీకు నాకు తెలియదే ఉంది. సో శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎంతో కొంత కట్టడి చేయగలిగిన అవకాశం ఉండి చెయ్యలేకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంతగా నష్టపోవడానికి కారణమైందా, ఆర్ ఇట్ వాజ్ ఏ న్యాచురల్ డౌన్ఫాలా? అంటే మీకు గత 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు పనిగట్టుకుని దగ్గర నుండి చేయించకపోయినా కానీ కొంత ఉదాసీనంగా ఉన్నమాట వాస్తవం. అతను చేసేదానికి రకరకాల కంప్లైంట్లు ఇచ్చినా స్వయంగా బీజేపీ నుంచి కంప్లైంట్లు ఇచ్చారు. బీజేపీ పార్టీ నాయకులు కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు, చాలా దారుణం జరుగుతుంది, మన చెడ్డ పేరు వస్తుందని అన్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో కన్నెర చేసే పరిస్థితి లేదండి. మనం ఉన్నదన్నట్టు మాటలు ఆ పీడకలను మనం గుర్తు చేసుకోవటం మంచిది కాదు. ఇప్పుడు కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మాటలు వాళ్ళ మధ్య చికాకు కలిగి, ఎందుకంటే ఇక్కడ ఒకటే శ్రీనివాసరావు గారు, పార్టీలు ఈరోజు కలిసి ఉండొచ్చు, రేపు ఏదైనా జరగచ్చు, కానీ రాష్ట్రం ముఖ్యం ఎండ్ ఆఫ్ ది డే. అది నేనైతే అప్పుడు జరిగిన విషయాలన్నీ ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మాట్లాడాము. అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సహాయ సహకారం లేకుండా అతను ఏమీ చేయలేడండి. ఎందుకంటే మనం అనుకున్నాడు అతను ఏమో వీరుడు, సూర్యుడు, కార్యదీక్షాధ్యక్షుడు, హరివీర భయంకరుడు, యమకింకరుడు, ఏమీ కాదు, బాగా పిరుకోడు, పారిపోతాడు. ఏమన్నా గట్టిగా కొండ పగల కొడితే పారిపోయి తలుపులోకి పోయి తలుపు వేసుకుంటాడు. అయితే వాళ్ళ బాబు, వాళ్ళ నాన్నగారు ఏం చేయాలంటే 2004 నుంచి ఈ 2024, 25కి వచ్చినాడు. 20 ఏళ్లలోనూ విషపు విత్తనాలు జల్లేశాడు. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో వాళ్ళకి కావాల్సిన మొట్టలు అందరినీ చూపేశాడు. అన్ని చోట్ల కూడా అన్ని సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు. ఈ వాళ్ళకి ఆ విషపు పొలాలు ఇచ్చేస్తున్నాయి మనకి. మీరు ఏమీ పెగలేరు వాళ్ళని. అంటే ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే
ఆ రూట్స్ లోంచి దాని అర్థం రూట్స్ ఏంటంటే లోంచి పెగిలించాలి ఇప్పుడు. ప్రభుత్వ యంత్రాంగంలో కానీ వ్యవస్థల్లో కానీ అన్ని సిస్టమ్స్ లో వాళ్ళు మనుషులు దూరేస్తున్నారు. వాళ్ళకి ఏదో రూపంలో కులమో మతమో ప్రాంతమో ఏదో రూపంలో వాళ్ళకి కావాల్సిన ఉంటారు. వాళ్ళు చంటోని కాపాడదనుకుంటారు. రాజశేఖర రెడ్డి ఆ పని చేసి పోయాడు వాళ్ళందరికీ. వాళ్ళ కొడుకు రేపు భవిష్యత్తు ఊహించాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి ఆ పని చేత కదా. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఉండి బీజేపీలు తెలుగుదేశం కలిపే ఉన్నాయి. వాళ్ళు పారదర్శకంగానే ఈ పోస్టింగ్లు గీస్టింగ్లు అన్నీ కూడా పారదర్శకం వాళ్ళకు వదిలిపెడతారు. వీళ్ళు అవన్నీ ఎత్తేసి వీళ్ళు రాగానే నియామకాలన్నీ వాళ్ళు చేసుకుంటారు. అదొక్కటి చాలు మొత్తం. ఇవాళ వీళ్ళు పిల్లి మొగ్గలేస్తుంటే కూడా ఇప్పుడు లేట్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? వీళ్ళకి ఇంటెన్షన్ లేక కాదు, ఈ చర్యలు తీసుకోకూడదని కాదండి. ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ టీము చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన పని చేయించుకున్నాడు. అది డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు వీళ్ళు చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇచ్చినప్పుడు చట్టాన్ని అమలు చేయాల్సిన ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా జగన్ మనిషి అయి ఉంటాడు. ఏదో రూపంలో అతను ప్రలోభ పెట్టి భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి రకరకాల కారణాలతో అతని వైపు పని చేయించుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈడు కూడా దోషం అవుతాడు. అక్కడ ఈడు కూడా దొంగ అవుతున్నాడు. పైగా ఆ అధికారుల పట్ల ఒకరి మీద వాళ్ళకి ఆపేక్ష ఉంటుంది. మరి సీతారామాంజనేయులు లేకపోతే సునీల్ కుమార్ వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వలేదండి? రఘురామకృష్ణరాజు గారు ఎదురుకుండా కనపడుతున్నారు. తొందరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని కూడా అన్నారు నిన్న. అలా కాదండి, రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, తీసుకెళ్లి అక్రమంగా ఎత్తుకెళ్లారు. ఇంకో ఇన్సిడెంట్ లో అయితే నేను కూడా ఉన్నాను ఆయనతోటి. రైలు తగలబెడతాను చూసారు వాళ్ళు. అల్లు సీతారామరాజు విగ్రహం అప్పుడు మాకు ఎవరో సమాచారం ఇస్తే మేము బేగంపేటలో దిగిపోయాం. మేము ప్రత్యక్షంగా ఉన్నాం, అందులో పాల్గొన్నాం. అయితే 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసి ఎద్దులాంటోడు 130-140 కేజీలు తాడి చెట్ల రాజమండ్రి దేవి చౌకంత ఉన్నవాడు వెళ్ళి ఆయన గుండెల మీద కూర్చుంటే బతికే ఎలా పట్టకడతాడండి ఆయన? అది స్పష్టంగా ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఇంకా మేనమేషాలు ఎక్కడుతున్నారు. ఇంకా ఆ పని ఎవడు చేయించాడు? సునీల్ కుమార్ ఉన్నాడు, సీతారామాంజనేయులు ఉన్నాడు, వీళ్ళిద్దరు బాసు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మీకు విషయం తెలుసా? ఆయనే పరిగెట్టుకొచ్చాడు కొట్టేస్తానికి. వీళ్ళు ఆపారు, తప్పయ్య బాబు నువ్వు రాకూడదని. జగన్మోహన్ రెడ్డి వచ్చి కొడదామని చూశాడు. ఇవన్నీ ఇలాంటివన్నీ రోజు కూడా వస్తాయి బయటికి. ఇది కూటమి ముందు సవాల్ అయిపోయింది. ఇదంతా పెద్ద సవాల్ అయిపోయింది. శివశంకర్ గారు, సిస్టమ్ అంతా చెడిపోయి పురుగు బట్టి చెదబట్టేసి ఉందండి. ఈ పురుగులన్నీ ఏర్తని కానీ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు పాపం. వీళ్ళు మన ఇద్దరు ఆహారాలు ఉన్నాయండి. ఆయన అడగండి, ఎదురుకున్నారు ఇద్దరు లేవు. కాదు పవన్ కళ్యాణ్ గారి మొహం చూసిన ఇప్పుడు ప్రజలు వీళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలుతో పాటు ఈ దొంగల ముఠాన్ని కూడా పట్టుకుని లోపలైపోయి కోరుకుంటున్నారు. ఇప్పుడు శివశంకర్ గారిని అదే అడగబోతున్నా. శివశంకర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసినా ఎక్కడో ఆ టయర్డ్నెస్, అంటే వాళ్ళు ఇన్ని గంటలు